డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కొమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వారికోసిల్. వారికోసిల్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని కారణం అవుతుందా అని తెలుసుకుందాం. వారికోసిల్ అంటే ఏంటి అంటే, సో టెస్టిస్ అంటే మేల్స్లో సైట్ ఆఫ్ స్పర్మ్ ప్రొడక్షన్, ఎక్కడైతే స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యేవంటే అవి టెస్టిస్. సో ఆ టెస్టిస్ చుట్టూ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెసల్స్ ఏం చేస్తాయంటే మనకు టెస్టిస్కి బ్లడ్ సప్లై చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ బ్లడ్ వెసల్స్ అంటే ఈ రక్తనాళాల్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్వ్స్ ఇన్కాంపిటెంట్ అంటే పనితీరుని ఆపేసుకుంటాయి. సో కారణాలు మనకు తెలియవు. ఆ పనితీరుని ఆపేసుకోవడం వల్ల ఆ బ్లడ్ టెస్టిస్ చుట్టూ ఉన్న బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ అనేది మనకు పైకి తీసుకెళ్ళి హార్ట్ దగ్గరికి వెళ్ళి ప్యూరిఫై అయ్యి రావాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్కాంపిటెంట్ అయిపోవడం వల్ల ఆ బ్లడ్ అనేది టెస్టిస్ చుట్టూ అక్యుములేట్ అయిపోవడం జరుగుతుంది. అలా అక్యుములేట్ అయినప్పుడు బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. నార్మల్గా టెస్టిస్ అనేది స్క్రోటల్ సాక్స్లో ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మన బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్లో ఉంటాయి యాక్చువల్గా. బట్ ఈ వెయిన్స్ డైలేట్ అంటే ఉబ్బడం వల్ల టెంపరేచర్ అనేది ఎక్కువైపోతుంది. సో ఆ టెంపరేచర్ ఎక్కువైపోవడం వల్ల అవి స్పర్మటోటాక్సిక్ అనమాట. అంటే స్పర్మ్స్ని చంపేస్తాయి, లేదు దాని యొక్క మొటిలిటీని ఎఫెక్ట్ అవుతాయి, లేదు దాని యొక్క ప్రాపర్ ఫార్మేషన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇలా జరిగితే దీనికి ఖచ్చితంగా సంతానం అనేది అంటే ఇలా ఉంటే సంతానం అనేది కలగదా అనేసి అంటే అన్ని గ్రేడ్స్ ఎఫెక్ట్ అవ్వవు. దాంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి, లో గ్రేడ్, హై గ్రేడ్ అని. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అనేవి లో గ్రేడ్ అండి. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అనేవి హై గ్రేడ్. సో గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4కి సర్జరీకి వెళ్ళాల్సి రావచ్చు. సో అదేంటంటే సర్జికల్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ప్రీవియస్గా ఓపెన్ చేసి పెద్ద కోత ఇచ్చి చేసేవాళ్ళు. తర్వాత అది లాప్రోస్కోపీగా మారింది. తర్వాత ఇప్పుడు లాప్రోస్కోపీ కూడా కొంచెం ఆల్మోస్ట్ కార్నర్ స్టోన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్ అండ్ ఎంబోలైజేషన్ ప్రొసీజర్స్ అని 2 అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చాయి. సో మోస్ట్ కామన్ అంటే ఏ ప్రొసీజర్ అనేది ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద పేషెంట్స్ కండిషన్స్ అండ్ డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్ కనుక మనం వెళ్ళినట్లయితే వారికోసిల్ ఎక్కడైతే ఏవైతే రక్తనాళాలు ఉబ్బాయో దాన్ని కట్టేయడం జరుగుతుంది. సో అలా కట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 monthsలోనే మనకు స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యి మార్ఫాలజీ కానీ అండ్ మోటిలిటీ అన్ని ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మన కొమలి ఫర్టిలిటీ సెంటర్లో బోత్ ప్రొసీజర్స్ లైక్ మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎంబోలైజేషన్ ప్రొసీజర్స్, బోత్ ద ప్రొసీజర్స్ ఆర్ అవైలబుల్. సో ఇలా చేసినట్లయితే మనకు స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అయ్యి సంతానం అనేది కలగడం జరుగుతుంది. థ్యాంక్ యూ.